నేటి సమాజం భవిష్యత్తు భావితరాల మనుగడ కోసం ఓ తండ్రి కొడుకు పడుతున్న తపన అమోఘం. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటే ప్రకృతి మనల్ని ఏ విధంగా కాపాడుతుందో ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. ప్రకృతిని నాశనం చేసి అది మానవాళిని ఎలా అంతమందిస్తుందో ప్రజల్లో నిరంతరం పర్యావరణవేత్త శ్రీనివాస్, అతని తండ్రి వరహాలరాజు అవగాహన కల్పిస్తున్నారు. నేటి ఆధునిక సమాజంలో అధిక శాతం ప్రజలు స్వార్థం, తనకేమిటి అన్న అంశాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. నిత్యం సమాజం గురించి ఆలోచిస్తూ సమాజానికి మంచి చేయాలని పరితపించే వాళ్ళ సంఖ్య అతి తక్కువగానే ఉంటుంది. ఇలా సమాజం గురించి భవిష్యత్తు తరాల మనుగడ కోసం నిరంతరం ఓ తండ్రి కొడుకు గత 13 ఏళ్లుగా పరితపిస్తున్న తీరు ఎంతో ప్రశంసనీయం. సమాజ హితం ఆకాంక్షిస్తూ ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై మార్పు తీసుకొచ్చేందుకు పర్యావరణవేత్త, ప్రకృతి ప్రేమికుడు శ్రీనివాస్ నిరంతరం పరితపిస్తున్నారు. మన భూమి పరిమాణం చిన్నదవుతుందని నేను ప్రజలకు అవగాహన కల్పించడం కోసం, శాస్త్రవేత్తలకు అవగాహన కల్పించడం కోసం నేను ఈ కార్యక్రమం చేస్తున్నానండి. మన భూమి మీద మనం వాడుతున్న ముడి చమురు అనేది మనకన్నా ఇప్పుడు మన భూమికే ఎక్కువ అవసరం ఉందని ఈ అవగాహన సదస్సు కోసం ఈ ర్యాలీ నిర్వహించామండి. రానున్న రోజుల్లో మనం ముడి చమురు అధికంగా వాడితే విపత్తులు సంభవిస్తాయి. సాధారణ వాతావరణం వల్ల పోయి విపత్తులుగా మారిపోతాయి. ఈ విపత్తుల వల్లనే మానవ జాతి అంతరించిపోతుందన్న అవగాహనతో నేను ఈ డాక్యుమెంటరీ చేశాను. వాడుతున్న ముడి చమురు అనేది మానవ జాతి మనుగడ కోసం వాడాలి తప్ప యుద్ధ సామాగ్రి సమకూర్చుకోవడం కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితులు అయితే అవసరం లేదు. ఇతనికి అతని తండ్రి వరహాలరాజు తోడై కొడుకుతో పాటు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు. తమ సొంత నిధులతో పర్యావరణాన్ని పరిరక్షించుకుంటేనే భావితరాల మనుగడ సాధ్యమంటూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. భూమి పర్యావరణం వల్ల భూమి యుగాంతం జరుగుతుంది అని ఒక ఊహగా ఉండేది. ఎందుకంటే మనం ముడి చమురు ఎక్కువగా వాడుతున్నాం, ప్రతిదానికి అవసరానికి మించి ఎక్కువ వాడుతున్నాం. దానివల్ల ఇకపోతే ప్రపంచంలో ఒక సిస్టమ్ అంటూ ఒకటి ఉంది. శ్రావణ భాద్రపదాలు అనే సృష్టిలో వర్షకాలం అంటారు. శ్రావణం, భాద్రపద 6 నెలలు వర్షాలు పడతాయి. కానీ ఇప్పుడు భాద్రపద మాసం వెళ్ళిపోయినా కూడా ఆ సీజన్లో కూడా వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. హైదరాబాదు దక్కన పీఠభూమి, అక్కడ ఎక్కువ వర్షాలు పడవు. కాశ్మీరు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో సర్వనాశనం అవుతుందంటే ఇలాంటి విపత్తులు జరగడానికి, ప్రళయాలు రావడానికి కారణం ఏంటంటే మన యొక్క పర్యావరణం కలుషితం అయిపోవడం వల్ల అని మా ఉద్దేశంలో మేము కాన్సెప్ట్ తయారు చేసాం. ఇది ప్రజలకు తెలియచెప్పాలనే ఉద్దేశంతో దీన్ని తయారు చేసి ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాం. రోజు రోజుకి మానవులు తన అవసరాల కోసం ఇష్టానుసారం చమురు నిల్వలను తోడేస్తున్నారు. ఫలితంగా భూ పరిణామం కుచించుకుపోతుందనేది ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నేటి హైటెక్ కాలంలో తమ అవసరాల కోసం ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారని వాపోతున్నారు. ప్రకృతిని మనం పరిరక్షించుకోకపోతే ఆ ప్రకృతి మనల్ని అంతం చేస్తుందని పర్యావరణవేత్త శ్రీనివాస్, అతని తండ్రి వరహాలరాజు హెచ్చరిస్తున్నారు. ప్రకృతిని మనం పరిరక్షిస్తే ఆ ప్రకృతి మనకు శ్రీరామరక్షగా ఉంటుందని ప్రజలకు తెలియజేస్తున్నారు. ప్రకృతిని నాశనం చేయడం వల్ల కలిగే దుష్పరిణామాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించేందుకు యుగాంతం పేరిట తాము నటించిన వీడియోను నగర గ్రామీణ ప్రాంతాలలో ప్రదర్శిస్తూ తెలియజేస్తున్నారు. మొదటి భాగం ముడి చమురు వాడగానే ఎలా అంతరించిపోతారు? మొదటి భాగాన్ని వాడుతున్న కొలది మన భూమిపైన ఉష్ణోగ్రతలు పెరగడం వలన సాధారణ వాతావరణం కాస్త విపత్తులుగా మారిపోతాయి. మొదటిగా వేసవి కాలంలో ఎక్కువ భూకంపాలు సంభవిస్తాయి. వాటి తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుంది. తరువాత అడవులు కాలిపోవడం, రహదారులపైన ఉన్న తారు మరిగిపోవడం, రైలు పట్టాలు సాగిపోవడం, రైలు ప్రమాదాలు ఎక్కువ జరగడం. ఇక వర్షాకాలంలో అయితే ఉరుములు, మెరుపులు, పిడుగులు అతిగా సంభవిస్తాయి. పిడుగుల వలన కూడా భారీ ప్రాణ నష్టం ఎక్కువగానే ఉంటుంది. ఇక భయంకరమైన తుఫాన్లు, తక్కువలో తక్కువ 50 సెంటీమీటర్ల వర్షం కురుస్తుంది. ఊర్లే కొట్టుకుపోతాయి. 50 సెంటీమీటర్ల వాన అనేది కామన్ అయిపోతుంది. శీతాకాలంలో అయితే మంచు ఎక్కువగా కురుస్తుంది. ఇలా మొదటి భాగం ముడి చమురు ఖర్చు అయ్యే లోపు 10% జనాభా అంతరించిపోతారు. ఇక రెండో భాగం ముడి చమురు అనేది ఖర్చు చేస్తున్న కొలది వచ్చే ప్రళయాలు ఎలా ఉంటాయంటే మెగా భూకంపాలు వస్తాయి, మెగా సునామీలు, మెగా తుఫాన్లు సంభవిస్తాయి. ఇవి చాలు మానవ జాతి సగానికి పైనే అంతరించిపోవడానికి. మెగా భూకంపాలు, మెగా సునామీలు, మెగా తుఫాన్లు రోజువారీలో కామన్ అయిపోతాయి. ఒక సంవత్సరంలో ఎన్ని మెగా భూకంపాలు వస్తాయో, ఎన్ని మెగా సునామీలు సంభవిస్తాయో చెప్పలేం. వర్షపాతం 100 సెంటీమీటర్ల నుండి 200 సెంటీమీటర్ల పైనే వర్షాలు కురుస్తాయి.
మూడో భాగం ముడి చమురు అనేది వాడుతున్న కొలది దీని ప్రభావం నేరుగా టెక్టానిక్ ప్లేట్స్ మీద పడుతుంది. ఎంతలా అంటే నెమ్మదిగా కదులుతున్న టెక్టానిక్ ప్లేట్స్ పైకి తన్నడం, చిన్న టెక్టానిక్ ప్లేట్స్ పగులు రావడం మొదలవుతాయి. నిజానికి మూడో భాగం ముడి చమురు పూర్తయినప్పటికీ మానవ జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఇంకా మానవ జాతి ఈ భూమిపైన మిగిలిన్నారు అనుకుందాం. ఇక నాలుగో భాగం ముడి చమురు అనేది మానవ జాతి ఖర్చు చేయలేరు, కానీ ఖర్చు చేస్తున్నాం అనుకుందాం. మనం ఖర్చు చేస్తున్న కొలది దీని ప్రభావం టెక్టానిక్ ప్లేట్స్ మీద పడుతుంది. పైకి తన్నడం వలన వీటిలో పగుళ్ళు ఏర్పడతాయి. పగుళ్ళు రావడం వలన మన భూమిపైన ఉన్న 7 ఖండాలు కాస్త 70 ఖండాలుగా చీలిపోతాయి. దాని వలన లావా బయటికి వచ్చేస్తుంది. లావా అధికంగా బయటికి రావడం వలన మన భూమిపైన ఉన్న నీరు కాస్త ఆవిరైపోతుంది. దాని వలన మన భూమి కూడా మండే గోళంగా మారిపోతుంది. ఇప్పుడు చెప్పండి, యుగాంతం మొదలైంది 2000 సంవత్సరంలో అని మీరు ఒప్పుకుంటారా? ఏం చేద్దాం మరి? కాబట్టి ఆ తండ్రి కొడుకుల సమాజం కోసం తప్పిస్తున్న తీరును అర్థం చేసుకుని పర్యావరణ పరిరక్షణకు ఇకనైనా మేల్కొని పనిచేద్దాం. పర్యావరణవేత్త శ్రీనివాస్, అతని తండ్రి వరహాలరాజు పర్యావరణ పరిరక్షణకై నేటితరం అందరూ చిత్తశుద్ధితో పని చేయాలని కోరుకుంటున్నారు. తండ్రి కొడుకులు చేస్తున్న కృషికి హ్యాట్స్ ఆఫ్. ఎండలు పెరిగిపోతున్నాయి, కంప్లీట్గా టెంపరేచర్ ఎప్పటికప్పుడు మీరు చూస్తుంటే ఇయర్కి టెంపరేచర్ పెరిగిపోతుంది. సో ఎప్పుడైతే మనం ఇవన్నీ తగ్గిస్తామో, ఈ ప్రజలు అవగాహన వచ్చి ప్రజలు ఎప్పుడైతే భూమిని కాపాడుకుంటారో అప్పుడు కానీ మనకి డిఫారెస్టేషన్ కూడా జరుగుతుంది. డిఫారెస్టేషన్ చేస్తున్నారు, అడవులు కొట్టేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అండ్ మనకి డంపింగ్ యార్డ్స్ లేవు. ఇక అన్నీ మన దగ్గర మనమే చేసుకున్నట్టు ఉంది. సో అందుకని ప్రజలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మన భూమి మనం కాపాడుకుందాం. గోయింగ్ ఫర్దర్ ఫ్యూచర్లో ఎలాంటి ఎక్కువ డిగింగ్స్ కానీ అలాంటివి తగ్గించేసి మనం మునుపట్లాగా మనం ఉండాలి అని చెప్పేసి